సయాటికా, స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. 2014 కదా మ్యారేజ్ అయింది. అవునన్నా. సో ఇట్స్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్. 10 ఇయర్స్ 10th ఇయర్ 24కి సెలబ్రేషన్స్ ఉన్నాయా? 10 ఇయర్స్ సెలబ్రేషన్స్. మీకు నిజం చెప్పనా, మేము చేసుకోదలుచుకోవట్లేదు కూడా. చేసుకుంటాము 10th ఇయర్ అయితే ఆబ్వియస్లీ. మేము ఏ రోజు కూడా పెళ్లి రోజుని చాలా క్లోజ్ నెట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం, బయట చేసుకోలేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అవుతున్నటువంటి దారుణాలు చూస్తుంటే విచ్ ఇస్ అ వెరీ సాడ్ థింగ్. ఇదేదో మేము ఇద్దరం బయట కలిస్తే కూడా నలుగురిలో ఇలా చేతులు పట్టేసుకుని ఇలా ఉండాలంటే కూడా బాధగా ఉంటుంది. బికాజ్ మీరు 90% ఆఫ్ ద కేసెస్లో చూస్తే దిస్ జనరేషన్ మోస్ట్ ఆఫ్ దెమ్ సపరేట్ ఆన్ అ వర్జ్ ఆఫ్ సపరేషన్లో ఉన్నారు. ఏదో వాళ్ళని ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు, మనం ఏదో పెద్ద తోపుల్లాగా వాళ్ళకి ఏదో చూపించుకున్నట్టు ఉంటుంది, వాళ్ళు ఫీల్ అవుతారేమో అని. ఇట్ ఫీల్స్ వెరీ ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. అంటే అది క్లోజ్ గా ఉంటుంది, ఎగ్జిబిషన్ లాగా. పర్సనల్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్, ఏదో పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్, ఏదో వాళ్ళకి ఏదో వాళ్ళపైన రుద్దుతున్నట్టు ఉంటుందని. ఇది టూ మచ్ సెన్సిటివ్ థింకింగ్. అది అగోండి, అది కాదు 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 కొంతమంది అతి చేస్తుంటారు. ఇక ప్రపంచంలో మేమే మూడు పిల్లలు ఇంకెవరు కాదన్నట్టుగా మీద పడి మాటలు వేసుకొని పబ్లిక్లో ఇది చేసుకుంటూ, అదేమో మనం అది ఓవర్. ఇంత దూరంగా ఉండడం కూడా కరెక్ట్గా. బయట ఉన్న రూమర్స్కి ఇఫ్ దేర్ ఇస్ ఎ వే వీ కెన్ పుట్ ఎండ్, బాగుంటుంది కదా. అది మీలాంటి వాళ్ళతో అయితే ఇంకా హ్యాపీ. బుజ్జి చెప్పరా, ఒకసారి వీడియో ఓపెన్ చేయరా, ఒక్కసారి పాజ్ తీయండి. వాళ్ళకి పాజ్ చేస్తే చేసావే, నేను ఇంటర్వ్యూలో పెట్టి మాట్లాడుతున్నాను. ఒకసారి ఓపెన్ చేయి. అదిగో అగో ప్రభు గారు. గీత నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. గీత నీ మీద చాలా చాలా కంప్లైంట్ చెప్తున్నాడు తను. నా మీద తప్పుతుందా? ఇంత కాదే, నిన్న రాత్రి నువ్వు ఏం చెప్పావు? ఆ బెడ్ మీద నుంచి వెళ్ళి ఫ్యాన్ ఆపేసి ఒకటి చెప్పావు చూడు, అది చెప్పా. అవును. కానీ ఇంత రెస్పాన్సిబుల్ హౌస్ వైఫ్ ని, ఇంత రెస్పాన్సిబుల్ లేడీని తను చెప్పిన విధానం చాలా బాగుందమ్మా. ఈ ఎక్స్ప్లెయిన్డ్ లాట్ అబౌట్ యూ. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఎఫెక్షనేట్ దిస్ థింగ్. ఇంకొక ప్రామిస్ ఏం చేసి అంటే తను, మనం నెక్స్ట్ నేను గీత ఇద్దరం వచ్చి మీకు కంబైన్డ్ ఒక ఇంటర్వ్యూ చేస్తామండి అని చెప్పాడు. తప్పకుండా తప్పకుండా. ఇది లెటర్స్ కీప్ ఇట్ అప్. డ్రైవింగ్ లో ఉన్నా గట్ ఐ షుడ్ నాట్ డిస్టర్బ్ యూ మచ్. థ్యాంక్ యూ మా. బాయ్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. బాయ్ బాయ్. క్యాసినో బాగా ఆడుతుందంట కదా. క్యాసినో బాగా ఆడదు. బాగా ఆడదు కాబట్టి డబ్బులు పోయాయి. డబ్బులు పోతాయి. యాక్చువల్గా ఎక్కడ గోవాలోనా? గోవా కాదన్నా, మేము ఇద్దరం శాన్ హోజే కాలిఫోర్నియాకి వెళ్ళాం. అంతకుముందు లండన్. సో అసలు తెలియదు తనకి, ఆ గేమ్ కూడా తెలియదు. అప్పటికప్పుడు చూసి నేర్చుకున్న గేమ్, ఇంట్రెస్టింగ్గా ఉంది బ్లాక్ జాక్ అని చెప్పి. తెలివైన అమ్మాయే, కానీ ఇలాంటి వాటిలో ఎవరైనా సరే దొరికిపోతాం. అక్కడ ఏముంటుంది, పక్కన వాళ్ళు ఆడుతుంటే ఫస్ట్ టైం ఆడినప్పుడు పోతే కానీ రెండోసారి వస్తుంది, కొన్ని డబ్బులు వచ్చి ఇలా అవుతుంది కదా. ఇలా వెళ్ళి ఆడి డబ్బులు పోగొట్టుకుంది. న్యూజిలాండ్కి వెళ్ళాం ఇద్దరం. నా తమిళ సినిమా ఒక షూట్కి వెళ్తే, న్యూజిలాండ్కి వెళ్తే కూడా అంతే. బుజ్జి లండన్లో ఆడినప్పుడు ఫస్ట్ టైం పోయింది, కానీ సెకండ్ టైం వచ్చింది. అలా ఈ సెకండ్ టైం, థర్డ్ది సెకండ్ అవుద్దేమో, ఫోర్త్ సెకండ్, అలా 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 ఒక 2 ప్లేసెస్లో అయిన తర్వాత థర్డ్ ప్లేస్ ఒక్కసారి శాన్ హోజేలో ఆడినప్పుడు డబ్బులు పోగొట్టుకున్నాం. ఎఫోర్డబుల్ అమౌంట్? ఎఫోర్డబుల్ అన్న, మరి ఓ కాదు, మరీ ఎంతో ఏం కాదు. కాకపోతే చిన్న అమౌంట్ కాదు, కొంచెం పెద్ద అమౌంటే, బట్ ఎఫోర్డబుల్. అంటే ఇప్పుడు లెట్స్ మనం సినిమా చేసినప్పుడు కాదు కాదు, మన లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అయ్యేదంటే అలా కాదు. చిన్నది, 1-2 ఫోన్లు కొనుక్కునే అంత అమౌంట్ అంతే. అంతకుమించి ఏం కాదు. అంతకుమించి వెళ్తే నేను ఒప్పుకోను అసలు. లేదన్న, నాకు అసలు పేకాడటం కూడా రాదు. నేను కజిన్స్తో, నేను గీత, మేమందరం కూర్చుంటే మేము ఊనో ఆడతాం. తనకు కూడా పేక రాదు. ఉట్టి ఆ బ్లాక్ జాక్ అనేది ఒక్కటి నేర్చుకుంది ఆ కసినోలో. అయితే ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టామంటే, ఆ శాన్ హోజేలో ఆడుతుంటే చిన్న అమౌంట్స్లోనే ఆడుతున్నాం. చూద్దాం రా, వస్తుంది. పొద్దున 5 అయింది. కెసినోస్లో ఏం చేస్తారంటే, మనకు నిద్ర రాకుండా ఆ మ్యూజిక్, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంటారు. యూర్ ఆల్వేస్ యాక్టివ్. బయట ఉన్న ఆక్సిజన్ కన్నా ద ఫ్లో ఆఫ్ ఆక్సిజన్ ఇన్ కెసినోస్ ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ రిలీజ్ చేస్తారు. సో మనకు టైర్సమ్ ఉండదు. 5 అయిపోయింది. నాకు చిరాకు, ఇంకా అసలు నేను డబ్బులు ఇసిరేసి, ఇలా అయితే అవ్వదురా, నేను వెళ్ళిపోతాను. అదేంటే బుజ్జి సార్ అనుకుంటే బయటకు వచ్చింది. ఏంటి అది ఇదని చెప్పి కెసినో బయట నుంచి తిడుతున్నా.
తిడుతుంటే ఎవడో అమ్మాయిని అరెస్ట్ చేస్తాడు అనుకుని మొత్తం పోలీసులు వచ్చారు. యుఎస్ లో వాళ్ళు ఏ కెమెరా రే దీనికి టెన్షన్. నో హీస్ మై యాక్చువల్లీ యువర్ హస్బెండ్ లుక్ ఎట్ ద తాళి అంటుంది. ఆడికేం తెలిసే తాళి అంటుంది. వీఆర్ ఫైన్ ఇంకా ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టేసాం. ఆ తర్వాత వెళ్ళాము బట్ వెరీ ఎక్స్పీరియన్స్. సరదాగా చేతిలో 5,000 10,000 Nandu, as far as your personality is concerned, your physique is concerned, your cutout is concerned, మంచి హ్యాండ్సమ్ లుకింగ్గా ఉంటావు. థ్యాంక్ యూ. కానీ అవకాశాలు ఎందుకు రాలేదు? దీని వెనుక ఏదైనా ప్రయత్న లోపం ఉందా, లేకపోతే ఫెయిల్యూర్కి రీజన్? ప్రయత్న లోపం 100% ఉండొచ్చు. నాకున్న ఒక వెరీ బ్యాడ్ థింగ్ దట్ ఐ కంప్లైంట్ మై సెల్ఫ్ ఇస్ నేను ఎవరితో వెళ్ళి సరిగ్గా కలవట్లేదు. వచ్చిన దాంట్లో చేసుకుంటూ ఏదో నేను ఇక్కడ నుంచి ఎలా ఉంటుందంటే, నేను సవారీ సినిమా చేస్తున్నప్పుడు పాటలు సూపర్ హిట్ అయ్యాన్ని, ఆ సినిమా డీసెంట్ ఇనఫ్ అనుకున్నప్పుడు ఇంకొంచెం పెద్ద హిట్ అయ్యింటే అప్పుడు వెళ్ళి సుకుమార్ గారిని మళ్ళీ కలుద్దాం. నేను 100% లవ్ చేశాను సుక్కు సార్తో. ఆయన ఒకరోజు బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆయన ఫోన్ చేసి నన్ను తిట్టారు. నీకు బుద్ధి లేదా, కలిసి పని చేసాం, నాతో క్లోజ్నెస్ ఉంది, ఇంత ప్రేమగా మాట్లాడుకుంటాం, నువ్వేమన్నా ఏంటి నువ్వేమనుకుంటున్నావు నీ గురించి, నువ్వు ఎలా గుర్తుంటావు నందు, 100 పనులు ఉంటాయి మాకు, 100 వ్యాపకాలు ఉంటాయి, కథ రాయాలి, హీరోలతో డిస్కషన్లు ఉంటాయి, బడ్జెట్లు, ఇంతమంది యాక్టర్స్లో నువ్వే టక్కుని గుర్తొచ్చే నేనే పిలుస్తాను, నువ్వు అనుకోకూడదు, నువ్వు కనిపిస్తూ ఉంటే అరే నందుగాడు ఉన్నాడుగా, మనోడు ఉన్నాడు కదా అనే ఫీలింగ్ మాకు వస్తుంది అని చెప్పినా నాకు అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. బోయపాటి గారితో జయజానికి నాయక బ్లాక్ బస్టర్ మా వరకు అంటే మాకు బెల్లకొండ సాయి సినిమాల్లో హైయెస్ట్ కలెక్టెడ్ ఫిల్మ్ స్కంద అయిన తర్వాత మొన్న రిలీజ్ రోజు మాట్లాడినప్పుడు. అవును, సోషల్ మీడియా కూడా ఇంత పెరిగిన టైంలో యూ కెన్ బి రెగ్యులర్లీ ఇన్ టచ్ విత్ పీపుల్ కదా. యాక్చువల్లీ అక్కడ ఒక మొహమాటం వచ్చేస్తుంది అన్న, టక్కున వాళ్ళకి ఏం పెడితే ఈడేంటి ఇప్పుడు మనల్ని దొబ్బుతున్నాడా అన్న ఫీలింగ్ వస్తుంది. ఏదో మనకు మనం ఒకటి అది వస్తుంది. లక్కీగా ఈ స్పోర్ట్స్ అనేది నా లైఫ్లోకి వచ్చాక నన్ను నేను బెటర్గా ప్రజెంట్ చేసుకుంది. నేను ఎందుకంటే ఒక మెట్టు ఎదిగి ఐఎమ్ విత్ విరాట్ కోహ్లీ గారితో వీళ్ళతో. నీ మీద ఏదో కుట్ర జరిగినట్టు అదేం లేదు కదా. ఎవడికి కుట్రలు ఎవడి పనుల్లో అపరాధం సక్సెస్ అయినా మన ఇదే ఫెయిల్ అయినా మన స్వయంకృత అపరాధమే అవుతుంది. అవన్నీ బట్ యు హావ్ రియలైజ్డ్ రియలైజ్డ్ అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ బికాస్ ఆఫ్ విచ్ ఇప్పుడు ఒక 3 బ్యానర్స్ లో హీరోగా చేస్తున్నా, ఏదో క్యారెక్టర్లు కాదు, మంచి బ్యానర్స్ లో హిట్లు ఇచ్చినటువంటి పెద్ద రన్నింగ్ లో హిట్లలో ఉన్న బ్యానర్లు దిల్ బి అనౌన్సింగ్ సూన్ 2. ఒకటి అగ్లీ స్టోరీ అయితే మేము పోస్టర్ రిలీజ్ చేసాం బెక్కం వేణుగోపాల్ గారిది. ఇంకా పెద్ద బ్యానర్స్ లో కూడా చేస్తున్నాను. సో దీనివల్ల వెళ్ళి కలవటం, అరే అవును అసలు నందుతో చేయొచ్చు కదా, నందు ఇప్పుడు భలే తయారయ్యాడు, లక్కీగా అప్పుడే నా మ్యాన్షన్ 24 ఇవి రావటం, ఇవన్నీ చూసి థింగ్స్ హావ్ స్టార్టెడ్. సో ఐ థింక్ వీ షుడ్ కీప్, ఎవడిలో ప్రయత్నలోపం వాడుతుంటుంది తప్ప ఆడుదొక్కాడు ఈడుదొక్కాడు అనేది అదంతా ఏం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.